నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026. ఐపీఎల్ 26లో ఈరోజు అప్డేట్స్ విషయానికి వస్తే ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగబోతుంది. లక్నోతో నేడు చెన్నై తలపడింది. ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి లక్నో అవుట్ అయింది. చెన్నైకి మ్యాచ్ కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి విశ్లేషకులు మరియు క్రికెట్ కోచ్ కిరణ్ జైన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్ జైన్ గారు నమస్తే. రైట్, ఈరోజు ఏంటి అంటే రెండు మ్యాచ్లు కూడా ఏ విధంగా ఉండేటటువంటి రెండు టీంలు కూడా ఏ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి? మొత్తానికి అయితే మాత్రం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇటుపక్క చెన్నై మరొక పక్క లక్నో, ఈ రెండిటిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్లో? ఖచ్చితంగా టీమ్స్ ప్రకారం చూసుకుంటే గెలుపు అయితే మనం చెన్నైకి అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నటువంటి తీరు మ్యాచ్ కి వాళ్ళు కొంచెం చూపిస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ అంటే బాగుంది. కానీ ఎల్ఎస్జి స్టార్టింగ్ లో ఉన్నంత ఇది లేదు. ఇప్పుడు వరుసగా ఎల్ఎస్జి ఆడుతున్నటువంటి తీరు చూస్తే బాధేస్తుంది. ప్లేయర్స్ ఉన్నారు ఎల్ఎస్జిలో, కానీ ఆ కన్సిస్టెన్సీ లేకుండా అనవసరంగా లాస్ట్ మ్యాచ్ కూడా పోగొట్టుకున్నారు. కంటిన్యూగా మ్యాచ్లు పోగొట్టుకుంటున్నారు. ఆ కన్సిస్టెన్సీ ఫస్ట్ లో చెన్నైలో చూసాం. చెన్నై రాను పికప్ అవుతూ వచ్చింది. టీంలో ఉన్నటువంటి యూనిటీని పెంచుకుంటా వచ్చింది. అదే ఎల్ఎస్జిలో ఫస్ట్ మ్యాచ్ లో ఉన్నటువంటి ఆ యూనిటీ, ఆ ఉత్సాహము చివరికి వచ్చేసరికి కనపడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మానసికంగా ఎత్తుకుంటే చెన్నైకి అవకాశం ఉంది. హోమ్ గ్రౌండ్ వాళ్ళకి ఎల్ఎస్జి వాళ్ళకి అయినా కానీ ఈ ఖచ్చితంగా వాళ్ళకి గెలిచి తీరాల్సినటువంటి మ్యాచ్ ఇది చెన్నై వాళ్ళకి. ఈ ఎల్ఎస్జి వాళ్ళకి గెలిచినా ఓడినా నిన్న ముంబై లాగిన పరిస్థితి, ఛాన్స్ తీసుకుంటారు. హ్యాపీగా వాళ్ళు ఫుల్ పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా ఈ టీంలో ప్లే ఆఫ్స్ నుంచి అవుట్ అయిపోయిన ఫస్ట్ రెండు టీంలు ముంబై అండ్ ఎల్ఎస్జి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇంకా రిలాక్స్ గా ఆడతారు. వాళ్ళు ఏ ప్లేయర్ అయితే ఉంటాడో ఆ ప్లేయర్ తనకేమైనా బయట తేవడానికి చూస్తాడు. కానీ ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి, ఇట్లా ఆడాలనే సిస్టమ్ వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఆడతారు. అయినా కానీ చెన్నైకి అయితే ఛాన్సెస్ నీట్ గా కనపడుతున్నాయి. ఈ పిచ్ ఇదంతా పెద్ద పేస్ పిచ్ కాదు, అలాగని అలా టోటల్ స్పిన్ పిచ్ కూడా కాదు. బౌలర్లు కొంచెం బుర్ర పెట్టాలా, బ్యాట్స్మెన్లు ఓపిక్ ఆడాలి. ఎందుకంటే ఈ పిచ్ లో అంత భారీగా స్కోర్ రాలేదు ఇంతవరకు కూడా. ఐపీఎల్ లో కావచ్చు, దానికి ముందు కావచ్చు, ప్రతి గ్రౌండ్ లో 230, 240 అట్లా T20లో ఉంటే ఈ గ్రౌండ్ లో 200 వచ్చిందే గగనం. 200, 190, 198 సంథింగ్ ఎప్పుడో నాకు తెలిసి హైయెస్ట్ స్కోర్ ఈ గ్రౌండ్ లో. కాబట్టి ఈ గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు అంత భారీ స్కోర్ కనపడడం గగనమే. ఆ భారీ స్కోర్ అంటే 180, 190 చేజ్ చేయాలంటే అసలు ఖచ్చితంగా ఓటమే ఉంటది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వారు ఆశ చూసే ఆడి 180+ కొట్టగలగాలి. కిరణ్ గారు, అంటే ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం లక్నో అంటే ఒక మ్యాచ్ కనుక గెలిస్తే మాత్రం మరో మ్యాచ్ అయితే మాత్రం ఫెయిల్ అవుతుంది. ఏంటి అంటే ఈరోజు ఏమన్నా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? లక్నో టీంలో ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. ఎందుకంటే ఇంక వాళ్ళు ఆడే 3 మ్యాచ్లు వాళ్ళు నామకే వస్తారంటే ఖచ్చితంగా ఎంత రన్ పెట్టుకొట్టినా 3 మ్యాచ్లు కంటిన్యూ గెలిచినా వాళ్ళకైతే ప్లే ఆఫ్ ఛాన్స్ లేదు. కాబట్టి ఇವರು రిజర్వ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ సీజన్ కి ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అవకాశం ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎట్లయితే ముంబైలో సూర్య అండ్ హార్దిక్ పక్కకి వెళ్ళిపోయారో మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని, అదే విధంగా ఇక్కడ కూడా ఏదన్నా మార్పు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు నెక్స్ట్ సీజన్ ప్లేయర్లు కూడా చెక్ చేసుకోవాలి కదా. రిజర్వ్ బెంచ్ లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు నెక్స్ట్ వాళ్ళని పెట్టుకోవాలా, వదిలేసుకోవాలా, ఏంటి అని బ్యాటింగ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు మార్పులు అయితే చేయాలి. కిరణ్ గారు, అంటే ఈరోజు మ్యాచ్లో కనుక కనుక లక్నో కనుక టాస్ కనుక గెలిస్తే మాత్రం అంటే బ్యాటింగ్ తీసుకుంటే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే బౌలింగ్ తీసుకుంటే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి? అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఏ టీం అయినా సరే ఫస్ట్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు, బ్యాటింగే తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. ఒక 160+ కానీ పెట్టగలిగితే బోర్డు పైన సెకండ్ చేంజ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పిచ్ పైన 160 అంటే 160 లోపల ఉంటే సెకండ్ చేంజింగ్ వాళ్ళకి ఈజీ. 160 లోపల 150 అట్లా ఉంటే చేంజ్ చేయడం 70% అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ 160, 180 మధ్యలో వచ్చిందంటే 90% కష్టమైపోతుంది. చేంజ్ చేయాలి అని అంటే ఇబ్బంది అయిపోతుంది. ఇంకా 200+ కానీ పెట్టారంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు చేంజ్ చేసే వాళ్ళకి కంప్లీట్ గా శూన్యం అయిపోతుంది. చేజింగ్ అనేది ఆ గ్రౌండ్ లో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ గ్రౌండ్ లో చేజింగ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళని కట్టడి చేయాలి. లేదు బ్యాటింగ్ పైన ఎవరికైతే నమ్మకం ఉంటుందో, ఫస్ట్ బ్యాటింగ్ చేసి మనం 180, 200 ఈజీగా కొట్టగలుగుతాం అనుకునే నమ్మకం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటారు. లేదు ఆ నమ్మకం లేనప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటారు. రైట్. కిరణ్ గారు, అంటే ఒకవేళ కనుక చెన్నై కనుక బ్యాటింగ్ తీసుకుంటే పవర్ ప్లేలో ఎంత చేస్తే లక్నోకి టార్గెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? పవర్ ప్లేలో కంపల్సరీ 60+ దాటాలి. 70+ దాటితేనే వాళ్ళు 200 మార్క్ చేరుకోగలుగుతారు. పవర్ ప్లేలో 200+, 70+
స్కోర్ చేయగలిగితే వికెట్ లాస్ లేకుండా వాళ్ళు 200 ప్లస్ చేయగలుగుతారు. అంతేగాని పవర్ ప్లేలో 60 లోపల ఉండి 1-2 వికెట్లు పడ్డాయిరా అంటే 200 చేరుకోవడం అసాధ్యం. 100 మ్యాచ్ల్లో ఏదో 1-2 మ్యాచ్లు చేరగలుగుతారు తప్పితే 200 ప్లస్ 98 మ్యాచెస్ ఛాన్సే ఉండదు. పవర్ ప్లే మనం ఎంత ఉపయోగించుకుంటామో అంతే దాన్ని బేస్ చేసుకున్న 200 ప్లస్ అనే స్కోర్ కనపడుతుంది తప్పితే పవర్ ప్లేలో 40-30 కొట్టిన తర్వాత మ్యాచ్ అయిపోయేసరికి మనం 200 చూడడం అనేది కలే, అది ఇంపాసిబుల్. ఖచ్చితంగా పవర్ అనేది జనరేట్ చేస్తేనే ఆ జనరేట్ చేసిన పవర్ తోనే మనకు ఎండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. అంటే మొత్తానికి స్కోర్ పెరగాలంటే పవర్ ప్లేలోనే అంటే బాధ్యతగా కనుక క్రికెట్ ఆడి వికెట్లు కనుక పోకుండా ఎక్కువగా కనుక స్కోర్ చేయగలుగుతుంటే మాత్రం ప్రత్యర్థి జట్టుకు మాత్రం ఒక టార్గెట్ పెట్టే అవకాశాలని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు పవర్ ప్లేలో వికెట్ పడకుండా ఒక 40-50 ఉన్నా కానీ 50 రన్స్ అరౌండ్ ఉన్న వికెట్ పడకుండా అప్పుడు 200 లాగొచ్చు. అంటే ఆ బ్యాట్స్మెన్ ఆ పిచ్ చూసింటాడు కాబట్టి దాని తర్వాత అయినా అతను యాక్సిలేటర్ చేయడానికి ఉంటుంది మ్యాచ్ ని, తర్వాత మిడిల్ ఓవర్స్ లో యాక్సిలేట్ చేయడానికి ఉంటుంది. అదే పవర్ ప్లేలో వికెట్లు పడి 40-50 లోపల ఉండిందంటే దాని తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ఆ మిడిల్ ఓవర్స్ లో తను సెటిల్ అయ్యి బాల్ చూడడానికి టైం తీసుకుంటాడు కాబట్టి రన్స్ యాక్సిలేట్ చేయలేరు. ఎవరైనా సరే గాలి కంటే ఈ వికెట్ నీ ఫస్ట్ బాలే నువ్వు 6 కొట్టు నువ్వు అవుట్ అయినా మాకు ప్రాబ్లం లేదు అని బ్యాట్స్మెన్ పంపిస్తే అప్పుడు ఆ బ్యాట్స్మెన్ వచ్చిన బాల్ అంతా కొట్టడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది, లేదంటే వెంటనే వికెట్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేయాలి, పవర్ ప్లేనే ప్లాన్ చేసుకోవాలి. వికెట్ అన్నా పడకూడదు, లేదా 70 ప్లస్ 2 వికెట్లు పడినా 70 ప్లస్ కానీ రన్స్ ఉంటే 200 ఈజీగా చేయగలరు, అంటే పెట్టవచ్చు బోర్డు పైన. చూద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి కిరణ్ గారు, విశ్లేషకులు మరియు క్రికెట్ అనలిస్టు స్పందించి ఈరోజు జరిగేటటువంటి ఐపీఎల్పై తన అనుభవంతో ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి అంశాలను అందించారు. ఇది ఇవాళ ఐపీఎల్ అప్డేట్. మొత్తానికి చెన్నై అలాగే లక్నోల మధ్య ఎలాంటి ఆసక్తికరమైనటువంటి మ్యాచ్ జరుగుతుందో మరి కొద్దిసేపట్లో చూద్దాం. ఇది ఇవాళ ఐపీఎల్ అప్డేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.